దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి గనక ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 10వ అధ్యాయం 3వ వచనం మాత్రమే. 3వ వచనంలో ప్రభువు శిష్యులను సమీప గ్రామాలకు సువార్త ప్రకటించడానికి పంపుతూ, మీరు వెళ్ళండి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లను పంపినట్లు నేను మిమ్మును పంపుతున్నానని చెప్పారు. ఇక్కడ అందరం గమనించాల్సింది ఏంటంటే, మనల్ని ప్రభువు అంటే ఎవరైతే తన శిష్యులు ఉన్నారో వారిని ప్రభువు గొర్రెపిల్లతో పోలుస్తున్నారు. దీన్ని బట్టి అవిశ్వాసులైన వారు విశ్వాసులను ఎంతో హేళన చేస్తూ ఉంటారు. ఇదిగో గొర్రెలు, గొర్రె మంద అని. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభువు తన శిష్యులను తనతోనే పోల్చుకుంటున్నారు. యేసు ప్రభువుని గురించి బాప్తిస్మిచ్చే యోహాను ప్రకటించాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఇంకా యేసు ప్రభువుని గురించి యెషయా పుస్తకంలో 53వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, వదకు తేబడ గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు అని. ఇంకా ప్రకటన పుస్తకం 5వ అధ్యాయం 6వ వచనంలో, మరియు సింహాసమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని అని యోహాను ప్రకటన పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభు లేఖనాల్లో గొర్రెపిల్లతోనే పోల్చబడ్డారు. కాబట్టి తన శిష్యులను కూడా ఆ విధంగానే అడ్రస్ చేస్తున్నారు. ఆ గొర్రెపిల్ల యొక్క లక్షణం వదకు తేబడిన మౌనంగా ఉండడమే. తన వారిని తనతోనే పోల్చి చెప్తూ అన్నారు, తోడేళ్ల మధ్యలోనికి పంపుతున్నాను అని. గొర్రెపిల్ల ఎప్పుడు కూడా ప్రతీకారం కోరుకోదు, అవమానాన్ని భరిస్తుంది. దేవుని న్యాయమైన తీర్పు మీద ఆధారపడిన జీవితమే మన ప్రభువుది. అందుకే ఆయనను గొర్రెపిల్ల అన్నారు. కానీ తోడేలైతే మనుషుల్ని చీల్చుతుంది, నాశనం చేస్తుందని మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. అబద్ధ ప్రవక్తలను తోడేళ్లతో పోల్చటం, ఇంకా స్వలాభాన్ని నశింపచేయటాన్ని కోరుకుంటుందని, వాటి స్వభావం ఇలా ఉంటుందని యెహెజ్కేలు పుస్తకం 22వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాం. తన శిష్యులను అలాంటి తోడేళ్ల మధ్యలోనికి పంపారు ప్రభు. శిష్యత్వం అంటే క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవడమే కదా. ప్రపంచం దృష్టిలో గొర్రెపిల్ల బలహీనంగా కనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అదే తన రాజ్యానికి బలమైన సాధనం. దేవుడు ఇక్కడ తోడేళ్లను తొలగించలేదు, గొర్రెపిల్లల్ని కూడా మార్చలేదు, కానీ వారి మధ్యకే అంటే తోడేళ్ల వంటి వారి మధ్యకే ప్రభువు గొర్రెపిల్ల వంటి తన శిష్యుల్ని పంపారు. అంటే వ్యతిరేకత మధ్యలో, అవమానం మధ్యలో, అపవాదుల మధ్యలో ప్రతీకారం కోరుకోకుండా దేవుని న్యాయమైన తీర్పు మీద ఆధారపడి మనం బ్రతకాలని దేవుని ఉద్దేశం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, మీ శత్రువులను ప్రేమించండి అని ప్రభు స్పష్టంగా చెప్పారు. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో కూడా పగ తీర్చుట నా పని అని చెప్పారు. ఒకవేళ మనమే స్వయంగా పగ తీర్చుకుంటే మనము పగను విత్తుకున్నట్లే, మనం కూడా అదే పంటను కోసుకోవాల్సి ఉంటుంది. కానీ దేవునికి వదిలేస్తే ఆయనే చూసుకుంటాడు. దేవుని రాజ్యము ప్రేమ ద్వారా స్థాపించబడుతుంది, కానీ హింస ద్వారా కాదు. తోడేలు నాశనం చేస్తుంది, గొర్రెపిల్ల తనను తానే అప్పగించుకుంటుంది. శిష్యత్వం అంటే తోడేళ్ల మధ్య గొర్రెపిల్లగా నిలబడి ప్రతీకారం కాక ప్రేమను ప్రకటించటమే. నాకు తెలుసు మనలో చాలా మందికి ఇలా బ్రతకడం చాలా కష్టమని, కానీ ఇలా బ్రతికిన వారి జీవితాలలో ఎన్నో ఆశీర్వాదాలు, నిత్య సంతోషం, సమాధానం నేను చూశాను. నిజంగా గొర్రెపిల్లలాగా బ్రతికే వారికి తోడేళ్లలాగా బ్రతకడమే కష్టం. గొర్రెపిల్లలైతే కాపరి యేసయ్యే, తోడేళ్లైతే కాపరి అపవాది అయిన సాతాను. మనం ఏ కాపరి కిందున్నాము? యేసుప్రభు వారు తన శిష్యులను తోడేళ్లను ఓడించటానికి పంపలేదు, తోడేళ్ల మధ్య కూడా గొర్రెపిల్లలుగా ఉండేందుకే పంపారు. ఎందుకంటే దేవుని రాజ్యము ప్రతీకారంతో లేదు, ప్రేమతోనూ త్యాగంతోనూ అది స్థాపించబడింది. ప్రపంచం గొర్రెపిల్లలను బలహీనలుగా చూసినా దేవుడు మాత్రం వారినే తన రాజ్యానికి పునాదిగా ఉంచారు. ఎందుకంటే గొర్రెపిల్లలకు బలము గొర్రెపిల్లలో లేదు, కానీ దాని కాపరిలో ఉంది. కాపరి ఉన్న చోట ఏ భయము ఉండదు, తోడేళ్లు ఉన్నా ఓటమి ఉండదు. తోడేళ్లు వచ్చిందని మందను విడిచిపెట్టి పారిపోయేవాడు జీతగాడు, కానీ మన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమిచ్చినవాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు, అందుకే మనకు భయం లేదు. మనము ప్రతీకారం కోరుకోకుండా దేవుని న్యాయమైన తీర్పుకు అన్ని విషయాలను అప్పగించుకున్నప్పుడు మనం నిజంగా దైవికంగా జయం పొందుకుంటాం. అందుకే శిష్యత్వం అంటే బలంగా తిరిగి కొట్టడం కాదు, నిలబడి ప్రేమించటం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనల్ని మనం తగ్గించుకుని ప్రేమతో బ్రతకడం. చివరిగా మనకొక ప్రశ్న, మనము తోడేళ్ల మధ్య గొర్రెపిల్లలుగా బ్రతుకుతున్నామా, లేదా గొర్రెపిల్లలమని చెప్పుకుంటూ తోడేళ్లలాగా ప్రవర్తిస్తున్నామా? ఎందుకంటే గొర్రెపిల్లకు కాపరి యేసయ్యే, తోడేళ్లకు కాపరి సాతాను. మన జీవితం ఏ కాపరి యొక్క స్వభావాన్ని చూపిస్తుంది, అదే మన శిష్యత్వాన్ని నిర్ధారిస్తుంది కూడా. శిష్యత్వం అంటే తోడేళ్లను
ద్వేషించటం కాదు, గొర్రెపిల్లలా జీవిస్తూ లోకానికి క్రీస్తు ప్రేమను చూపించటమే. ఎవరి శిష్యులుగా ఉన్నామో ఆలోచించుకోవాలి. ఎవరి శిష్యునిగా ఉంటే వాని గురువు దగ్గర ఆ శిష్యుడుంటాడు. మన గురువు, మన బోధకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి, తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన కాపరి. ఆయన తండ్రి కుడిపార్శాన పరలోకంలో ఉన్నాడు. అక్కడికి చేరుకోవాలంటే మరి ఆయన శిష్యరికంలోనే మనం ఉండాలి. ఆయన చెప్పిన విధంగానే మనం బ్రతకాలి. ఒకవేళ సాతాను శిష్యులుగా ఉంటే వాని గురువుకు అంతిమంగా అగ్నిగుండమే. కాబట్టి వారి శిష్యులు కూడా ఆ గురువు దగ్గరే ఉంటారు. కనుక జాగ్రత్త. మనం ఎవరి శిష్యరికం చేస్తున్నామో ఎవ్వరూ మోసపుచ్చలేరు. మన హృదయంతరంగాల్ని పూర్తిగా ఎరిగినవాడు మన దేవుడు. ఆయన అందరి అంతరంగం ఎరిగినవాడు. కాబట్టి మనం లోపలొకటి బయటొకటి ప్రవర్తించినప్పటికీ ఆయన తెలియకుండా అయితే ఉండదు. గనుక యథార్థమైన మనస్సుతో ప్రభు పాదాల దగ్గరికి చేరుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు గొర్రెపిల్ల వంటి స్వభావం మనలో లేకపోయినా ఇప్పటికైనా ప్రభుని వేడుకుంటే ఆయనది మనకు అనుగ్రహించగలరు. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతివైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మాకు తెలియజేసిన సంగతులను బట్టి నీకు స్తోత్రాలు. నిజంగా మా కాపరివైన నీవు మమ్మల్ని గొర్రెపిల్లలుగా ఎంతో భద్రంగా కాపాడుతూ మా కోసం ప్రాణం పెట్టి సమృద్ధైన జీవంతో మమ్మల్ని నింపాలని మమ్మల్ని పిలుచుకున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, మేము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా బ్రతకడానికి సహాయం చేయండి. ప్రేమ తప్ప మాలో ఇంకా వేరొక ఏ గుణము అయ్యా మాలో ఉండకుండానట్లుగా, నీ రాజ్యానికి వేరుగా మేము బ్రతకుండానట్లుగా కృప చూపమని ప్రాధేయపడుతున్నాం. తండ్రి, ప్రేమతో మా హృదయాలను నింపండి. నీ ప్రేమతో నింపండి. నువ్వు ఎట్టి ప్రేమతో మమ్మల్ని ప్రేమించావో అలాంటి ప్రేమతోనే మా హృదయాలను నింపమని, ఆ రీతిగానే మేము ఈ లోకంలో నీ ప్రేమను వెల్లడి చేయగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.